మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో వారు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. యువతి యువకులు నృత్యాలు చేస్తూ ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 5 గ్యారంటీ పథకాలు అమలు చేశారని, రాబో రోజుల్లో ఆగస్టు 15వ తేదీ వరకు రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తనకు ఎంపీ టికెట్ ఇస్తానని మోసం చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా వారు తెలిపారు. కాంగ్రెస్ చేసినవి చెప్పుకుంటా పోతే ఇన్ని ఉంటాయన్నా, కాంగ్రెస్ చేసినవి చెప్పుకుంటూ పోతే. ఎందుకంటే ఈ గడ్డ నుంచి ఒక ఆడబిడ్డ ఎంపీగా నిలబడి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరమ్మ గడ్డ, ఆ ఇందిరమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు ఒక పేదింటి నుంచి వచ్చిన బిడ్డకు బడుగు బలైన వర్గాలకు అవకాశం కల్పించిందంటే చాలా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నానా. ఈరోజు ఇందిరమ్మ మీరు చెప్పొచ్చు, ఇందిరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా మా గ్రామాలలో అసెంబ్లీ ల్యాండ్ ఇచ్చిన పార్టీ ఎవరమ్మా? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇచ్చిందా? కోరుభూములు ఎస్సీలకు కోరుభూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కాదా? మధు ముదిరాజ్ గారికి తమ్మునికి స్వాగతం పలికినటువంటి మహిళలకు మరి కార్యకర్తలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంత ఎండలో మీరు పలికిన స్వాగతమే చెప్తుంది మధు గెలవబోతున్నాడని. మీరు ఎండ వల్ల అలసిపోయారు, కానీ మీ సంకల్పం గొప్పది. మీరు ఇంతసేపు ఇక్కడ నిలబడ్డారు, కూర్చున్నారు అంటే మీరు ఖచ్చితంగా మధును పార్లమెంట్ పంపడానికి కంకణబద్ధులని తెలుస్తుంది. ఇక చాలా సమయం అయిపోయింది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయకుండా ఆపి మళ్ళా బ్రహ్మాండమైన మెజార్టీ నర్సాపూర్ తాలూకాలో తెచ్చి ఎన్నోసార్లు కూడా విఠల్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి గెలిపించడం కూడా జరిగింది. ఇవాళ ఏ పార్టీలున్నా ఇవాళ ఒక క్రమశిక్షణ తోటి బ్రహ్మాండంగా పనిచేద్దాం, అభివృద్ధి మొత్తంలో పోదాం. ఇవాళ ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, దాని తర్వాత ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు చేయాలనేది మీకు అందరికీ తెలుసు. చెక్ డ్యాములు కూడా మాంజరా నది పుట్టి నుంచి ఇవాళ అల్దిబాగ్ మీద కూడా 3 చెక్ డ్యాములు చేసినాం. ఇంకా 4 చెక్ డ్యాములు కూడా శాంక్షన్ చేయించి ఉన్నాయి. అవి మనం అందరం కలిసి కూడా రిలీజ్ చేపిస్తామని కూడా మీకు మనం చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.